God has a great plan for your life. Hallelujah. నేను మిమ్మల్ని గురించి పలికిన శుభవార్త నేను నెరవేర్చే కాలం రాబోతా ఉంది. నేను మిమ్మల్ని దర్శిస్తాను. నేను మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు, ఉద్దేశాలన్నీ కూడా మీకు సమాధానకరమైన ఉద్దేశాలు కానీ హానికరములవు కావు. కొన్నిసార్లు దేవుని దగ్గరికి వస్తే ఏదో హాని జరిగిపోద్దేమో, ఏదో కష్టం జరిగిపోద్దేమో అంటారు. కొంతమంది బాప్తిజం ఆలస్యం చేస్తున్నామంటే కష్టాలు వచ్చేస్తాయట కదండి. ఎవరు చెప్పారా కష్టాలు వచ్చేస్తాయి నీకు? నీ విశ్వాసానికి, నీ భక్తికి ఎప్పుడూ పోరాటం జరుగుతూనే ఉంటుంది. కొంతమంది అదేదో కష్టం వచ్చేద్దట కదండి, అందరూ బట్టి నేను దేవుని దగ్గరికి రానండి. అప్పుడు ఇంకా పెద్ద కష్టం వస్తుంది రేపొద్దున. ఏంటది? ఘోర నరకాగ్నిగుండం. ఆయన కొరకు ఒక నింద, లేకపోతే ఆయన కొరకు చిన్న అవమానం. మీరు కూడా ప్రభువుని తెలిసేసుకున్నారా, ఆ మతంలో కలిసిపోయారని ప్రజలు మాట్లాడుకునే అలాంటివి దేవుడు అనుమతిస్తాడేమో కానీ నేను తీసుకెళ్ళిపోయి ఎక్కడో అప్పగించేస్తాడు నేను ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఆలస్యం చేయొద్దు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి నిర్ణయాలు ఆలస్యం చేస్తున్నావా? కొంతమంది 10 సంవత్సరాల వాక్యాలు వింటారు, బాప్తిజం దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇంకా ఆలోచన చేస్తున్నాడు. ఇంకేం ఆలోచన, ఇంకెన్ని ప్రసంగాలు కావాలి నీకు, ఇంకెన్ని కన్విన్సింగ్ మెసేజెస్ కావాలి నీకు దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు? ఒకసారి మా అమ్మగారు ఒక ఆమెతో ఇలాగే మాట్లాడుతూ, అమ్మ మీరు ప్రభువుని గట్టిగా పట్టుకోవాలమ్మా, నమ్ముకోవాలి, బాప్తిజంలోకి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు కొన్ని మాటలు చెబుతుంటే ఆమె విని ఒక రోజున అందంట, ఇచ్చాడు ఆ బాప్తిజం ఏదో గొడవ వదిలిపోద్ది అందంట. ఎంత ఫ్రస్ట్రేషన్ అండి అది. అంటే ఆ మాటలో ఎన్ని రకాలైన భావాలు ఉన్నాయంటారు దానిలో. గొడవ వదిలిపోద్దా అంటే ఆమె లోపల ఫీలింగ్ ఏంటంటే తట్టుకోలేకపోతున్నాను రా బాబు ఈ హెరాస్మెంట్. కనబడినప్పుడల్లా బాప్తిజం అంటుంది. అదేదో పొందెత్తే ఆ హెరాస్మెంట్ తప్పించుకోవచ్చు కదా. నాలో సరైన అవగాహన లేదన్నమాట నీకు. రక్షణ గురించిన సరైన అవగాహన, దేవునికి సంబంధించిన విధానాల గురించిన అవగాహన కొన్నిసార్లు నీకు లేదు. ఎవరో ఆనందపడాలనో, ఎవరో బాధ తప్పించుకోవాలనో. మమ్మ అడుగుతున్నాను రోజు, రే బాప్తిజం ఎప్పుడు అంటే ఇంక ఈ బాధ పడలేక ఇచ్చాను పాస్టర్ గారు, తర్వాత జరుగుతుంది చూద్దామని కొంతమంది. సరైన అవగాహనని కలిగి ఉండాలా తమ్ముడో. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, నేను మిమ్మును గురించి పలికిన శుభవార్త ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తాను, దర్శిస్తాను. నెవర్ గివ్ అప్ ఆన్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు మీద ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హీ ఈజ్ ద వన్ హూ కెన్ whom you can rely on. ఎవరి మీద అయితే నువ్వు ఆనుకొనగలవో ఆ గొప్ప దేవుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన దర్శించే దేవుడు. ఒకవేళ రాత్రి కష్టాల్లో, ఇబ్బందుల్లో, దుఃఖంలో, వేదంలో, కన్నీటిలో, నిట్టూర్పులో, నైరాశ్యంలో, వైఫల్యంలో ఉన్నావా? ఆదుకునే వాళ్ళు ఎవరు లేరండి, పలకరించే వాళ్ళు ఎవరు లేరండి. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చారు కానీ ఇప్పుడు ఎవరు లేరండి అని బాధపడుతూ ఒంటరితనంతో మూలుగుతున్న ఈ మాటలు చూస్తూ, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ దట్ గాడ్ ఈజ్ గోనా విజిట్ యూ. ఆయన దర్శించబోతున్నాడు.